రిజర్వేషన్ల ప్రక్రియపై ఈరోజు జిల్లా కలెక్టర్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై నిజామాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించి నగర కార్పొరేషన్కి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మనతో మాట్లాడేందుకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి లోపల అధికారులతో రిజర్వేషన్ల డ్రా తీసిన పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనే అంశం సార్ చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మీరు లోపల ఉన్నారు, అసలు ఏం జరిగింది అక్కడ? యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రిజర్వేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు రేవంత్ గౌడ్ అని చెప్పుకోబడుతున్న ఈ యొక్క బీసీ వ్యతిరేకి ముఖ్యమంత్రి ఈరోజు బీసీలకు తీవ్రమైన అన్యాయం చేశాడు. ఇవాళ ఏదైతే ఇందూర్ కార్పొరేషన్లో ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఒక 8 మంది బీసీలు కార్పొరేటర్ అయ్యే అవకాశం ఉంది రిజర్వేషన్ ప్రకారం. కానీ అది కేవలం మైనార్టీలు గెలిచే ప్రాంతంలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది బీసీలకు తీవ్రమైన అన్యాయం. ఈ రిజర్వేషన్లో 30% ఇవ్వడం, బీసీలను మోసం చేయడం, రెండోది ఇచ్చిన బీసీలను తీసుకుపోయి మైనార్టీ పాపులేషన్ ఉన్న దగ్గర బీసీలు రిజర్వేషన్ చేయడం, ఇది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. రెండోది రొటేషన్ సిస్టమ్ అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ గతంలో మహిళలు అయినాయి, ఈసారి పురుషులు అవుతారు. మిగతా దగ్గర పురుషులైన దగ్గర మహిళలు అవుతారు. అవకాశం ఉంటుందని మహిళలు చాలామంది ఉన్నారు. మహిళా లోకానికి కూడా ఆయన తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందూర్ కార్పొరేషన్లో ఏదైతే షెడ్యూల్ కాస్ట్ ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్లో తీవ్ర అవకతవకలు జరిగినాయి. ఈరోజు విచిత్రం ఏంటి అంటే 39, 40, 44 డివిజన్లో ఎస్సీ రిజర్వ్ అయింది అని చెప్తున్నారు. కానీ అక్కడ ఎస్సీలు లేరు అని చెప్పి అక్కడ కూర్చున్న ఆల్ పార్టీస్ లీడర్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీడియో రికార్డు ఉంది, కూర్చోండి అలా ఒప్పుకున్నారు. వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఒప్పుకున్నారు, ఎస్ ఇది అవకతవక మేడం, అక్కడ లేరు మేడం అని చెప్పారు. కానీ విచిత్రం ఏంటి అంటే మరి ఇది ఎవరు పంపించారంటే హైదరాబాద్కి ఏదో పంపించారని. రేవంత్ రెడ్డి ఇక్కడ గల్లీలో ఉన్న ఎస్సీలను మోసం చేస్తున్నావు, రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేస్తున్నావు, రాష్ట్రంలో ఉన్న మహిళలను మోసం చేస్తున్నావు, ఇంకా ఎంతమందిని మోసం చేసి ప్రభుత్వం నడిపిస్తున్నారో అర్థం కాదు. మేము దాని మీద నిరసన చెప్పినాం. అట్టి కార్పొరేషన్ సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన దీని మీద మేము సంతకం పెట్టలేదు, దాన్ని బహిష్కరించి వచ్చినాం. వారికి మెమోరాండం ఇచ్చినాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పోతున్నాం. నిన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు సంబంధించి దాన్ని భయపడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే రిజర్వేషన్ల ప్రక్రియ అవకతవకలకు పాల్పడిందంటారా? 100% కనబడుతుంది కదా. నిన్న మహారాష్ట్ర, మొన్న బీహారు, రేపొద్దున బెంగాలు, రేపు ఇక్కడ కార్పొరేషన్లో ఇందూర్ కార్పొరేషన్లో కూడా కాషాయ కండవ కప్పుకున్న వ్యక్తే, హిందుత్వవాది వ్యక్తే ఈరోజు బీజేపీ అభ్యర్థి మేయర్గా గెలుస్తున్నాడు. కాబట్టి వాళ్ళు భయపడే ఈ కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇందూర్ అంటే ఆయన సర్వే చేయించుకున్నాడు, ఇంట్లో 4-5 కానీ ఎక్కువ వస్తలేవు ఆయనకు. ఆ భయంతో ఎస్సీలను అటు ఇటు వేసైనా నేను గెలుస్తానే ప్రయత్నం చేస్తారు. కానీ రేపొద్దున దళితులు దెబ్బ కొడతారు, బీసీలు దెబ్బ కొడతారు, మహిళలు దెబ్బ కొడతారు. అన్యాయం జరిగిన ప్రతి వర్గం కూడా ఆయన దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎస్సీలు లేని చోట ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించింది జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారి. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అవకతవకలకు పాల్పడిందని చెప్పి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మ సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.